అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనతో పాటు వేణుస్వామి ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు ఇక్కడ వరలక్ష్మి వ్రతం జరుపుతున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అమ్మ. నా సన్నిహితులు, నాకు ఆత్మీయులు, నేను మొత్తం ప్రపంచంలో డార్లింగ్ అని పిలుచుకునే వ్యక్తి తను ఒక్కడే, కళ్యాణ్. సో తన ఆహ్వానం మేరకు ఈరోజు రావడం జరిగింది. అమ్మవారు చాలా కళగా ఉంది. సో ఇది హైదరాబాద్లో 2వ వరమహాలక్ష్మి స్టోరు, జూబ్లీస్ 36 రోడ్ నెంబర్లో. సో ఖచ్చితంగా ఇది ఇంకా అభివృద్ధి చెంది ఇది కనీసం ఒక 20-25 బ్రాంచ్లకు వెళ్ళాలి అని చెప్పి ఆ వరలక్ష్మీ దేవతను ప్రార్థిస్తూ మా కళ్యాణ్ గారికి మంగళాకాంక్షలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. మీరు కుటుంబ సమేతంగా వచ్చారు, ఏం కోరుకున్నారు, ఏం ప్రార్థించారు? తన అభివృద్ధి కోసమే, తన వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలి, ఇంకా చాలా పేరు రావాలి, నా స్నేహితుడు, నా వెల్విషరు, నా శ్రేయోభిలాషికి ఇంకా పేరు రావాలి, తెలుగు రాష్ట్రాలే కాదు మొత్తం ఇండియాలోనే పేరు రావాలి, తను ఎస్టాబ్లిష్ అవ్వాలని కోరుకున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి పూజకి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, విషెస్ తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ వరమహాలక్ష్మి ఈ షోరూమ్స్ గురించి ఆడవాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే వరమహాలక్ష్మి గ్రూప్లో 64 బ్రాంచెస్ ఉన్నాయంట. ఇప్పుడు ఇది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో 10 రోజుల ముందు ఈ బ్రాంచ్ ఓపెన్ చేశారు. ఎన్ని బ్రాంచ్లు ఓపెన్ చేసినా ఇలాగా కిక్కిరిసి జనాలతోనే కనబడుతూ ఉంటుంది ఎప్పుడు వరమహాలక్ష్మి. ఈరోజు వ్రతం చేశారు. దీని ఎండి కళ్యాణ్ గారు, ఆయన వైఫ్ చిత్ర గారు, ఝాన్సీ గారు, ఓకే సారీ ఝాన్సీ గారు అండ్ కళ్యాణ్ గారు లేరు ఇక్కడ. మమ్మీ పేరు చిత్ర. కళ్యాణ్ వైఫ్, తను నేను సిస్టర్. ఝాన్సీ గారు సిస్టర్ ఓకే సారీ. కళ్యాణ్ గారి వైఫ్ చిత్ర గారు, ఆయన సిస్టర్ ఝాన్సీ గారు, వీళ్ళందరినీ కూడా నేను ఎక్కువ కలవలేదు, అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడడం, అందుకని వరుసలు తెలియక అడిగాను. మీ ముందు ఇంకోళ్ళు అనుకోవద్దు. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఆల్ అండి. మీరు ఆల్రెడీ ఇలాగా సక్సెస్ఫుల్గానే ఉన్నారు, ఇంకా మీకు సక్సెస్ రావాలి, మీరు ఇంకా భోగభాగ్యంతో ఇంకా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా తెరవాలని మిమ్మల్ని అందరినీ విష్ చేస్తూ నన్ను ఇక్కడికి పిలిచినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. షోరూమ్స్లో ఇలాంటి కల్చర్ అనేది చాలా రేర్గా ఉంటుంది. అవును, ఇక్కడ వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ ఈ నెలలో ఎప్పుడు చేసుకున్నారు మీరు వరలక్ష్మి? నేను ఫస్ట్ శుక్రవారమే చేసుకున్నాను. ఫస్ట్ శ్రావణ శుక్రవారమే మా ఇంట్లో చేశాను. యాక్చువల్గా నేను ఆఫ్ లేట్ అసలు బయటికి వెళ్ళడం చాలా తగ్గించేసా, ఫంక్షన్స్ అది అన్నీ కూడా. యాక్చువల్గా కళ్యాణ్ గారు కాల్ చేసి ఇట్లాగా షాప్లో పూజ చేస్తున్నామంటే ఐ ఫెల్ట్ రియలీ వెరీ నైస్, తప్పకుండా వెళ్ళాలి అని చెప్పి నాకు రావాలనిపించింది. చాలా ఏమన్నా గాడ్లీ ఫీలింగ్ అయితే. ఆబ్వియస్గా వరలక్ష్మి వరమహాలక్ష్మి ఏ షోరూమ్కి వెళ్ళినా కూడా మనకి ఒక టెంపుల్లో వెళ్ళినట్టే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇలాగ పూజ చేయడం అనేది సంథింగ్ వెరీ నైస్. అండ్ నాకు కూడా శ్రావణ శుక్రవారం పూజ అటెండ్ చేసింది కూడా చాలా సంతోషంగా ఉంది. అండ్ ద డివైన్ బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్వేస్ దేర్. ఎనీ వరమహాలక్ష్మి షోరూమ్ లక్ష్మీదేవి ఉన్నట్టే అనిపిస్తుంది. అండ్ ఆబ్వియస్లీ లక్ష్మీదేవిని కూడా ఎంతో అట్రాక్టివ్గా ఉన్నది విగ్రహం కూడా. అండ్ వాళ్ళ హార్ట్స్ లాగే ఐ థింక్ దిస్ డివినిటీ ఈస్ బ్రాట్ ఇన్ హియర్. And I wish you all the best. I wish you all the best. Thank you. అందరికీ నమస్కారం. సో ఆఖరి వరలక్ష్మి వారం ఇవాళ మా కొత్త షోరూము కొత్తగా ప్రారంభమైన రోడ్ నెంబర్ 36 వరమహాలక్ష్మిలో వరలక్ష్మి పూజ జరపడం జరిగింది. సో మీడియా మిత్రులందరికీ వచ్చి ఈ వేడుకను చూసినందుకు చాలా థ్యాంక్స్. చాలామంది సెలబ్రిటీస్ అందరూ, మా కస్టమర్స్, మా వెల్ విషర్స్ అందరూ వచ్చారు. సో అందరూ ఆయుర్వారోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.